చేతులు జోడించి నమస్కరించాడు. తల్లి, మీరెవరు? ఈ బిలము, ఈ బంగారము, ఇదంతా ఏమిటి అని అడిగాడు. సమాధానంగా కళ్ళు తెరిచి చూసింది ఆమె రెండు కళ్ళు రెండు సూర్యబింబాల్లా ఉన్నాయి. కొట్టొచ్చినట్టుగా ఉంది ఆ వెలుగును తట్టుకోలేకపోయాడు హనుమంతుడు. కళ్ళకు చేతుల్ని అడ్డుగా పెట్టుకున్నాడు. ఇదంతా మయుడు ప్రభావమా? కళ్ళ నుంచి చేతులను తొలగించాడు హనుమంతుడు. అప్పుడు అవును, మయుడు దానహోత్తముడు, మహామాయావి. ఈ బంగారు వనాలు, అడవి అంతా అతను తయారు చేసిందే. దానవుల విశ్వకర్మ మయుడు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మను మెప్పించాడు, వరం పొందాడు, ఎన్నో శిల్ప శాస్త్రాలను సాధించాడు. ఈ వనం, ఈ భవనం అంతా తను శాస్త్రం వల్లనే సాధించాడు. కొంతకాలం సుఖంగా గడిపాడు ఇక్కడ. తర్వాత హేమ అనే ఒక అప్సరసను ప్రేమించాడు. కానీ అది దేవేంద్రుడికి సుముఖంగా లేకుండా పోయింది. దాంతో అతని వజ్రాయుధం ప్రయత్నించి మయుణ్ణి వధించాడు. ఆకర్షణలో హేమను పిలిచి ఈ బంగారు భవనాన్ని, వనాన్ని అన్ని తనకి అప్పగించి కళ్ళు మూశాడు మయుడు అని చెప్పింది తాపసి. అయితే ఈ అప్సరస హేమన అని అనుమానించాడు హనుమంతుడు. కాదన్నట్టు నవ్వింది తాపసి. చెప్పింది, నా పేరు స్వయంప్రభ, నేను మేరు సావరణి కుమార్తెను. హేమన ప్రియసకి నాకు ఎన్నో శక్తులను ప్రసాదించి ఈ బంగారు అడవిని కాపాడమన్నది. కాపాడుతున్నాను అలాగా అన్నట్టు చేతులు జోడించాడు హనుమ. ఇంతకీ మీరెవరు? ఇక్కడికి మీరెందుకు వచ్చారు? ఎవరికి అంత చిక్కని ఈ బంగారు అడవిని మీరెలా కనిపెట్టారు? అడిగింది స్వయంప్రభ. చెప్పేందుకు ఆసక్తి చూపుతూ సాటి వానర వీరులను చూశాడు హనుమ. ఆకలి వల్ల అందరూ దీనంగా కనిపించారు అంతా. అప్పుడు